సిద్దిపేట దిక్కు బడికి పోయే చిన్న పిల్లగాండ్లకు పెద్ద కష్టమే వచ్చిందిలా. పొద్దుగల బడికి పోయి హాయిగా నీడపట్టున చదువుకొని నిమ్మలంగా ఇంటికి పోయి ఆటలు ఆడుకోవాల్సిన పిల్లలు తొవ్వ మీద కూర్చొని ధర్నాలు చేయాల్సి వచ్చింది. పేరెంట్స్ మీటింగ్లకు తల్లిదండ్రులను పిలిపించుకోవాల్సింది పోయి తల్లిదండ్రులను కలుపుకొని తొవ్వల మీద కూర్చొని జంగు చేయాల్సి వస్తున్నది. మరి ఆ ముచ్చట్లేందో వార్తలకు పోయి పూరగా చూద్దాం పాండ్రి. పిల్లగాన్లు ఏదో కాకిరి బీకి రొరుతున్నారు కాబట్టి మీకేం సమజయ్యేటట్టు లేదు గాని ఇక అసలు ముచ్చట ఏందంటే సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బాపూర్లుండే చిన్న పిల్లగాళ్ల సర్కార్ బడి కిరాయి బిల్డింగ్లు ఉన్నదట. నెలల కమానంగా సర్కార్ కిరాయి కడతలేదట. ఇయ్యల్లా రేపని దాటెత్తున్నారట గాని పైసా ఇచ్చింది లేదట. ఇక ఇట్లయి తినేటట్టు లేరని ఇక ఇయాల పొద్దుగాల బడి తీసేదే లేదని తాళమేసిండు ఇంటోనరు. సినిమాలల్లో హీరోలకే కిరాయి కష్టాలు తప్పుతలేవు, మేమెంత అని సాలించుకొని పిల్లగాళ్ళు వాళ్ళ అమ్మ నాయనలు కలిసి జబ్బాపూర్ల తొవ్వ మీద కూసున్నారు కొద్దిసేపు. మా బడిని ఎంబటే తెరవాలని జంగు చెయ్యంగానే పెద్దసాలు రచ్చి మీ తిప్పలు తీరుస్తామని ఎప్పట్లెక్కనే మాటిచ్చిండ్రు. ఇక ఈడికింతే నయం అనుకున్నారు పిల్లగాన్లు. సెలవు దొరికింది హాయిగా ఆటలాడుకోవచ్చని ఎటోళ్ళటు ఇంటి కూరికిండ్రు. మరి వచ్చే ఏడాదికెంచి ఈ కిరాయి తిప్పలు తప్పేటట్టు ముఖ్యమంత్రి చదువుల శాఖ మంత్రి రేవంత్ అన్న ఎత్తుండొచ్చు. కానీ ఓనరన్నలు అసలుకే పరీక్షలు దగ్గర పడుతున్నాయి, జరంత పెద్ద మనసు చేసుకొని చిన్న పిల్లగాళ్లను బళ్ళకి రానిస్తే చదువులు చక్కగా చదివి పై తరగతులకు పోతారు కాబట్టి కొంచెం ఆలోచన చెయ్యండ్రి, సరేనా?